మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రజలు పాల్గొనగల అత్యంత ఆకర్షణీయమైన పర్యావరణ అనుకూలమైన కార్యకలాపంగా చెట్లను నాటడాన్ని పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భూమి చెట్లను ఉపయోగించుకుంటోంది. ఈ భూమిపై చెట్లు లేకుండా జీవం మనుగడ సాగించలేదు. వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో ముస్తాబవుతుంది. మొక్కలు నాటడానికి, కొత్త తోటలను పెంచడానికి ఈ సీజన్ అత్యంత అనుకూలమైనది. వాస్తుశాస్త్రం ప్రకారం వర్షాకాలంలో కొన్ని పవిత్రమైన మొక్కలను ఇంట్లో నాటడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా వాస్తు దోషాలు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో మీరు మీ ఇంట్లో నాటాల్సిన 5 పవిత్రమైన మొక్కలు, వాటి విశిష్టతల గురించి తెలుసుకుంటే తప్పకుండా మీరు ఒక మొక్క నాటడం ఖాయం. అద్భుతమైన అందం ఒలికే మొక్కలలో అపరాజిత ఒకటి. నీలం తెలుపు రంగు పువ్వులు పూసే అపరాజిత మొక్క విష్ణుమూర్తికి, శివునికి ఎంతో ఇష్టమైనది. వర్షపు నీటికి అపరాజిత తీగలు త్వరగా అల్లుకుంటాయి. ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ తర్వాతి మొక్క మనీ ప్లాంట్. ఆర్థిక వృద్ధికి, ఐశ్వర్యానికి సంకేతంగా భావించే మనీ ప్లాంట్ ను వర్షాకాలంలో సులభంగా పెంచవచ్చు. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ఉండడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మరియు కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు. అనంతరం మరొక మొక్క పారిజాతం. దీనినే ఉత్తరాదిలో హర్సింగార్ అంటారు. పారిజాతం పువ్వులు సువాసనకు, పవిత్రతకు ప్రసిద్ధి. పాలసముద్ర మథనం నుంచి ఉద్భవించిన ఈ వృక్షం లక్ష్మీదేవికి ఇష్టమైనది. వర్షాకాలంలో ఈ మొక్కను నాటడం వల్ల ఇంటి పరిసరాల్లో ప్రతికూల శక్తి తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఆ తర్వాత మరొక మొక్క శమి మొక్క. శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది శమి మొక్క. జాతకంలో శని దోషాలు ఉన్నవారు వర్షాకాలంలో శమి మొక్కను నాటి ప్రతిరోజు పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఇది రాహుకేతు దోషాలను నివారించి ఇంట్లో శాంతి సౌఖ్యాలను నింపుతుందని నమ్ముతారు. అన్నింటికన్నా గొప్ప మొక్క, అందరికీ తెలిసిన మొక్క తులసి. భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వర్షాకాలంలో తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల నిరంతరం స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడమే కాకుండా ఇంటికి శ్రేయస్సు చేకూరుతుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రతిరోజు తులసి కోట వద్ద దీపం వెలిగించడం శుభప్రదం. వాతావరణం నుండి కార్బన్ ను తొలగించడం వంటి చర్యల ద్వారా మొత్తం జనాభాకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. చెట్ల దగ్గర నివసించే ప్రజలు వారి జీవన నాణ్యత మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు. ఒత్తిడిని తగ్గించడం మరియు బహిరంగ కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా చెట్లు మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఇవి దేవుని రూపాలుగా కొలుస్తారు, పూజిస్తారు కూడా. కాబట్టి ఈ మొక్కల ప్రాధాన్యతను గుర్తించి వీటిని నాటడం ఐశ్వర్య సాధనకు ఒక ఆధ్యాత్మిక మార్గమే.